మాతృదేవోభవ. నీ కొనగోరు చాలు జననీ, నీ కొనగోరు చాలు జననీ, మృదు భావమరంద మాధురీ శ్రీకమనీయ వాక్య తులసీదళ సేవిత పద్మనాభశయ్యాకర దుగ్ధ సాగర మఖానస శాసక పద్మజా పురాణీకరణీత నవ్యనవనీతము చేకొని మృంగి పొంగగా, నీ కొనగోరు చాలు జననీ, మృదు భావమరంద మాధురీ శ్రీకమనీయ వాక్య తులసీదళ సేవిత పద్మనాభశయ్యాకర దుగ్ధ సాగర మఖానస శాసక పద్మజా పురాణీకరణీత నవ్యనవనీతము చేకొని మృంగి పొంగగా, నీ కొనగోరు చాలు జననీ. సృష్టికి మూలమైన భగవతత్వాన్ని మనకు అవగాహన కావిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ సాత్యవతేయుడు పారాశర్యుడు అయిన వేదవ్యాస మహర్షి రచించిన శ్రీమన్ మహాభారతంలో ఆనుశాసనిక పర్వంలో విష్ణు సహస్రనామ స్తోత్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1729వ భాగానికి స్వాగతం పలుకు. నీ కొనగోరు చాలు జననీ. తల్లి చిన్నప్పుడు మనకి ముద్దలని గోటి మీదకి తీసుకుని తినిపిస్తుంది. గోటి ముద్ద, గోటి ముద్ద, గోరుముద్ద, గోరుముద్ద అంటారు. గోరుముద్దలోని వెనక కవితా సంపుటి ఉంది. అంటే అంత అన్నం ఎదురుగా ఉన్నా మనకు అవసరమైనదేదో అది మాత్రమే తీసుకుని తినిపిస్తుంది ఆవిడ, లేకపోతే పిల్లాడికి అరగదని. సమాజంలో సంపదల విషయంలో మనం ఇలాగే ఆలోచించాలి. అనేకం ఉంటాయి, మనకు అవసరమైనవి అంత మాత్రమే తీసుకోవాలి, అదే అరుగుతుంది. ఎక్కువ తింటే అరగనట్టే ఎక్కువ సంపాదించినా కూడా అరగదు. దానికి మనమే పన్ను వేసుకుంటూ ఉండాలి. దాన్నే నోములు, వ్రతాలు, దానాలు, ధర్మాల రూపంలో పెట్టారు మనవాళ్ళు. అందుకే మృదుభావమరంద మాధురీ శ్రీకమనీయ వాక్యములు. రకరకాల కవులు తమ మనస్సులో కలిగినటువంటి మృదు మనోహరమైనటువంటి భావాలు శ్రీ మహావిష్ణువుకి సమర్పించారు. ఎలాగా? వాక్య తులసీదళ సేవిత, వాటిని తులసీదళాలుగా మార్చి సమర్పించారు. స్వామివారికి తులసీదళాలు ఇష్టం కాబట్టి. ఎందుకు ఇష్టం? ఇంకో దళం ఎందుకు ఇష్టం కాదు? విష్ణువుకి ఎప్పుడూ అలంకార ప్రియత్వం, అందుకని అలంకారం చేస్తారు. ఆభరణాలు అందరూ పెట్టలేరు కదా, రకరకాల పూలదండలు వేస్తారు. ఈ పువ్వుల్లో రకరకాల క్రిమికీటకాలు ఉంటాయి. చివరిలో ఒక తులసిమాల వేస్తే తులసి క్రిమి సంహారిణి. మన ఇంటి ముందు తులసి మొక్క పెట్టమండంలో కూడా ఉద్దేశం అదే. ఏ రకమైన క్రిములు, రకరకాల వ్యాధులు లోపలికి రాకుండా, పిల్లల్ని ఇబ్బంది పెట్టకుండా తులసి కాపాడుతుంది. అంచేది విష్ణుమూర్తి కూడా ఎంతైనా గుళ్ళో ఉన్నది విగ్రహమే కాబట్టి విగ్రహానికి కొన్ని ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఆ ఉపాధి భేదం వల్ల రకరకాల పువ్వులు, ఆకులు, అలంకారాలు చేయడం వల్ల కలిగినటువంటి ఇబ్బందులని ఈ తులసి తొలగిస్తుంది. అందుకని తులసి అంటే విష్ణుమూర్తికి ఇష్టం. అంచేతను కవులు కూడా ఆ భావాలను తులసి దళాలుగా మార్చి అర్చిస్తున్నారు. ఎవరిని? పద్మనాభశయ్యాకర, క్షీరసాగరంలో శయనించినటువంటి పద్మనాభుణ్ణి. దుగ్ధసాగర మఖానస శాసక పద్మజ, ఆ క్షీరసాగరంలో మహానసం అంటే వంట ఇల్లు, మాడ్యులార్ కిచెన్, అదే మహానసం. ఆ క్షీరసాగరంలో ఉండేటువంటి వంట ఇంటికి మహారాణి ఎవరండి? మన ఇంట్లో మన ఇల్లాలులాగే వారింట్లో వారి ఇల్లాలు లక్ష్మీదేవి. పద్మజ పురాణి నవనీత నవ్యనవనీతం, కరణీత నవ్యనవనీతం. ఆవిడ ఆ పాలని కాచి తోడుపెట్టి చిలికి తీసినటువంటి నవనీతమే కవుల కావ్యాల్లో కనిపించేటువంటి వాగమృతం. అటువంటి వాగమృతాన్ని మనం సేవించాలన్నా తల్లి కొనగోటి ముద్ద ఉండవలసిందే. ఆ కొనగోరు ముద్దలు తింటేనే మనకి సాహిత్యం, సంగీతం, తత్వం అన్నీ అర్థమవుతాయి. అందుకే నా తల్లికి నమస్కారం. ఇక విష్ణు సహస్రంలో చివరి భాగాల్లోకి మనం ప్రవేశిస్తున్నాం. రేపటితో విష్ణు సహస్రం పూర్తవుతుంది. స్వామికి నిత్య మంగళహారతి, హృదయపూర్వకమైనటువంటి మంగళహారతిని రేపు సమర్పిస్తాం. 105 వరకు మనం పూర్తి చేసుకున్నాం. యజ్ఞభృత్ యజ్ఞకృత్ యజ్ఞీ యజ్ఞభుగ్ యజ్ఞసాధన యజ్ఞాంతకృత్ యజ్ఞగుహ్యం అన్నమన్నాదయేవచ. ఇప్పుడు 106.
ఆత్మయోనిస్వయం జాతో వైఖానః సామగాయనః దేవకీనందనస్రష్ట క్షితీశ పాపనాశనః. ఇది 106. ఆత్మయోని తన నుంచి తాను పుట్టినవాడు. పద్మయోని అంటారు బ్రహ్మని సంస్కృతంలో. తెలుగులో తమ్మిచూలి అంటారు. తమ్మి అంటే పద్మం, చూలి అంటే గర్భం. పద్మయోని అంటే బ్రహ్మ ఎలా అవుతాడు? పద్మం నుంచి జన్మించాడు. కాబట్టి ఆత్మయోని అని విష్ణువుని ఎందుకన్నారు? తన నుంచే తాను జన్మించాడు. ఆయన పుట్టుకకి మూల కారణం ఉండదు. అన్నిటికీ మూల కారణంగా పరమాత్మను చెబుతున్నప్పుడు పరమాత్మకు మూల కారణం ఏమిటని అనకూడదు. ఆ వాదనే తప్పు. ఆయనకి మూల కారణం ఉంటే ఆయన మూల కారణం కాడు, ఒక మామూలు కారణం అవుతాడు. అంచేత ఆత్మయోని అంటే తన నుంచి తాను పుట్టాడు. తన నుంచి తాను పుట్టడం ఎలా సాధ్యం? వాణిని ఆత్మభవుని ఈశ్వరునే శరణంబు వేడదని అన్నాడు గజేంద్ర మోక్షంలో ప్రార్థనలో. అక్కడ కూడా ఆత్మభవుని అన్నాడు, ఆత్మయోని రెండు ఒకటే. తన నుంచి తాను పుట్టడం ఎలా సాధ్యం? మనం ఎవరైనా తల్లిదండ్రుల శరీరాలకు పుట్టాం, తల్లి గర్భంలోంచి బయటపడ్డాం, తండ్రి అందుకు కారణమయ్యాడు. ఆయనకి తల్లిదండ్రులు లేరు. సృష్టికి మూలమైనటువంటి భగవంతుడికి తల్లిదండ్రులు ఎందుకుంటారు? మూలం అని చెబుతున్నాం కదా. అంచేత ఆయన నుంచి ఆయన పుట్టాడు. ఇది సాధ్యమేనా? సాధ్యమే. మనకు రోజు అర్థమవుతుంది. మన నుంచి మనం పుడుతున్నాం. కళ, మనం పడుకున్నాం, మన నుంచి కళ పుడుతోంది. ఆ కళలో మన రూపాన్ని మనమే ధరించాం. ఇక్కడ పడుకున్న రూపం పడుకున్నట్టే ఉండగా, అది ఉచ్ఛ్వాస నిశ్వాస పీలుస్తూ ఉండగా, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతూ ఉండగా మన నుంచి మనం పుట్టాం. అంతేకాదు మనమే అన్ని రూపాలు ధరించాం. మన కళలోకి ఎంతమంది వచ్చారో ఆ రూపాలన్నీ మనమే, మనం ధరించినవే. వారెవరూ ధరించలేదు, వారికి ఆ విషయమే తెలియదు. కళలోకి వచ్చిన చెట్లు పుట్టలు కూడా మనమే. ఇక్కడే మనం జాగ్రత్తగా సృష్టి నిర్మాణాన్ని అర్థం చేసుకోవాలి. సృష్టి ఎలా జరిగింది, సృష్టి ఎలా జరిగింది, ఎవ్వరూ సమాధానం చెప్పలేని ప్రశ్న అయిపోయింది ఇది. ఎంత తత్వవేత్తలు కూడా దానికి శంకరాచార్య ఒక్కరే సమాధానం చెప్పారు. అసలు జరిగిందా అది గమనించవయ్యా అన్నారు ఆయన. ఆశ్చర్యంగా ఉంటుంది. కానీ కళ ఎలా వచ్చింది? పడుకున్నవాడు పడుకున్నట్టు ఉండగా కళ ఎలా వస్తుందండి? ఎవరు కంటున్నారండి? అందుకే కనడం అనే మాటకి తెలుగులో 2 అర్థాలు ఉన్నాయి, గమనించండి. ఆవిడో పిల్లాన్ని గందండి, ఆవిడో పిల్లని గందండి అంటాం మనం. కనడం అంటే పుట్టించడం, సృష్టించడం. కని విని ఎరుగవమా, అక్కడ సృష్టించడం కాదు కదా. కని అంటే చూసి. తెలుగులో కనడం అనే మాటకి 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి సృష్టించడం, 2 చూడడం. తెలుగు భాష ఎంత గొప్పదో చూడండి. ఈ ఒక్క మాట అర్థమైతే సృష్టి నిర్మాణం మొత్తం అర్థమైంది. తెలుగువాడు కాకపోయినా శంకరాచార్య స్వామి దానికి సమాధానం చెప్పారు. తెలుగు వాళ్ళు మనం చాలా తేలిగ్గా హాయిగా ఈ ఉదాహరణతో ఆయన సిద్ధాంతాన్ని మనం అర్థం చేసుకోగలం. మనమే పుట్టిస్తున్నాం కళని, మనమే చూస్తున్నాం. అలాగే భగవంతుడు ఈ ప్రపంచాన్ని పుట్టిస్తున్నాడు. సాక్షి, అవ్యయ సాక్షి, ఆయన చూస్తున్నాడు. తన నుంచి తాను పుట్టడం అంటే మంచం మీద పడుకున్నటువంటి వ్యక్తి తన నుంచి తాను మళ్ళీ కలలో పుడుతున్నాడా లేదా? పుడుతున్నాడు. అదే ఆత్మయోని. కలలో పుట్టినటువంటి వ్యక్తి ఆ ఒక్క రూపమే ఆయనదా? మిగిలినవి ఎవరివి? అవి ఆయనవే. కలలో మంచం మీద పడుకున్నవాడే కలలో తన రూపాన్ని తాను ధరించి, అన్ని రూపాలు తానే ధరించి, చర అచర స్థావర జంగమ రూపాలన్నీ తానే ధరించి, పావుగంటో అరగంటో ఒక ఆట ఆడుకుని ఒక లీలగా దుఃఖించి సుఖించి కిందపడి మీదపడి సుఖపడి కష్టపడి లాభపడి నష్టపడి అవమానపడి సన్మానము పడి మొత్తం మీద బయటికి రావడం నిజమని మనకి ప్రతిరోజు అర్థమవుతుంది. అలాగే శ్రీమన్నారాయణమూర్తి క్షీరసాగరంలో పడుకుని కంటున్న కలయే ఈ ప్రపంచం. కళ నిజమైతే ప్రపంచం నిజమే, కళ మిథ్య, అందుకే జగన్ మిథ్య. సృష్టి ఎలా ఏర్పడింది అనడానికి ఇంతకు మించిన సమాధానం మరొకరు చెప్పలేరు. ఎందుకంటే ఇది సత్యం కాబట్టి. సత్యాన్ని మించింది ఏది ఉండదుగా. అంతేగాని ఒక ఆయన వైకుంఠంలోనో కైలాసంలోనో కూర్చున్నాడు, కొంతమందిని పెట్టుకుని ఆయన ఏదో మట్టి తెచ్చాడు హుస్సేన్ సాగర్ నుంచి, దాని నుంచి ఏవో బొమ్మలు చేశాడు, అక్కడి నుంచి ప్రాణం పోసాడు, ఇవన్నీ పెట్ట కథలు. ఊరికే మనకి ఒక నమ్మకం కలిగి భగవంతుడి పట్ల ఆరాధనాభావం కలగడానికి కొన్ని పురాణాల్లో కూడా ఇలాంటివి చెప్పొచ్చు. ఈయన ఉన్నాడు, ఆయన కుడి చేతిలోంచి ఒకడు పుట్టాడు, ఎడం చేతిలోంచి ఒకడు పుట్టాడు, ఇలా ఇవన్నీ మనస్సంకల్పం ప్రకారం జరిగిన వాటిని అలా చెబుతారు. కానీ అలా సాధ్యం కాదు. అది ఒక బ్రహ్మదేవుడు అని ఆయన ఉంటే ఆయన కుడి చేతిలోంచి ఒకరు, కళ్ళల్లోంచి ఒకరు, ముక్కులోంచి ఒకరు, మూతిలోంచి ఒకరు పుట్టారంటే అర్థం ఏంటంటే పడుకున్న మనిషి శరీరం ఉంది ఇక్కడ, కంటున్న కళలో ఒక 10 పాత్రలు ఉన్నాయి. 10 పాత్రల్ని ఈయనే ధరిస్తున్నాడు. అవన్నీ ఆయన కళ్ళల్లోంచి, మూతిలోంచి, ముక్కులోంచి, చెవుల్లోంచి, కాళ్ళలోంచి పుట్టినట్టేగా ఎక్కడొక్కడి నుంచి. అందుకే సృష్టి నిర్మాణం పురాణాలలో మనకు అర్థం కావడం కోసం బ్రహ్మో విష్ణువో శివుడు అమ్మవారు కొంతమంది ఓ చోట కూర్చున్నారని, వాళ్ళ చేతుల్లోంచి వీళ్ళు, కాళ్ళల్లోంచి వీళ్ళు, నాసికలోంచి వాళ్ళు, కళ్ళల్లోంచి వీళ్ళు పుట్టారని చెబుతారు.
అదే ఇతర దేశాల్లో ఇతర మతాల్లో ఏం చేస్తారు, వాళ్ళు సృష్టికి వ్యాఖ్యానం చేయాలిగా. మరి మతం అన్నాక దేవుడు అన్నాక చేయకపోతే ఎలాగా? ఏదో సోమవారం నాడు సృష్టిని సంకల్పించను, 6 రోజులు చేసాను, ఆదివారం విశ్రాంతి తీసుకున్నాను అంటారు. వాళ్ళకుండే వాళ్ళ దేశంలో ఉండే సంప్రదాయమే వాళ్ళకి పెట్టేశారు అక్కడ. అందుకంటే ఎలా కొన్ని రోజులు పనిచేసి కొన్ని రోజులు విశ్రాంతి తీసుకునేవాడు దేవుడు అవుతాడా? అర్థం లేని విషయం అది. అదే మన దాంట్లో ఏమన్నారు, క్షీరసాగరంలో ఎప్పుడు ఆయన శ్రమ పడుతున్నాడో విశ్రాంతితో తెలియదయ్యి అలా పడుకునే ఉన్నాడు, అది యోగ నిద్ర అన్నారు. విశ్రాంతి తీసుకోవట్లేదని చెప్పగలమా? ఆయన పడుకుని ఉన్నాడు కదా. అలాగని తీసుకుంటున్నాడు అని చెప్పగలమా? ఆయన పని చేస్తున్నాడు కదా. యోగ నిద్ర అన్నారు కానీ నిద్ర అనలేదు కదా. వివిధ దేశాల్లో వివిధ మతాల్లో సృష్టి ప్రారంభానికి వివిధ వ్యాఖ్యానాలు ఎందుకు ఉంటాయి అని నిష్పక్షపాతంగా ఆలోచించాలంటే మనం ఏ మతం వాళ్ళమో ఏ దేశం వాళ్ళమో మర్చిపోవాలి. అప్పుడు సృష్టితత్వం అర్థమవుతుంది. మనకు తెలుసున్నది మన పురాణాలు చెప్పిందే నిజం అనుకుని ఇంక దాని ప్రకారం అన్నీ సరిపెట్టేద్దామంటే వాళ్ళు సరిపెట్టేస్తారు. మీ గ్రంథం లెక్క ఏమిటంటాడు, మా గ్రంథం మీకంటే ముందు పుట్టింది అంటాడు. ఈ తగాదాలకి మొత్తం సమాధానం చెప్పినవాడు జగద్గురువు శంకరాచార్య ఒక్కరే. శృతిస్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. ఇది మిథ్య, ఇది కళ. సృష్టి జరిగిందా, ఎలా జరిగిందని ప్రశ్నిస్తున్న వాళ్ళు అసలు జరిగిందా అని ఆలోచించండి. కళ నిజమైతే సృష్టి కూడా నిజమే. అందుకే ఆత్మయోని. అందుకే వెంటనే స్వయం జాతక, రెండు ఒకటే. స్వయంగానే పుట్టాడు, ఆయన పుట్టుక కారణం లేదు. ఈ సృష్టి ఏర్పడడానికి 2 కారణాలు ప్రధానంగా చెబుతారు. ఉపాదాన కారణం, నిమిత్త కారణం. దానికి ఉదాహరణ కూడా చెబుతారు. ఒక వడ్రంగి ఓ కుర్చీ తయారు చేస్తున్నాడు. కొయ్య లేకుండా ఎవరు, చెక్క లేకుండా ఎవరు కుర్చీలు బలలు తయారు చేయలేరు. ఆ కొయ్యని, ఆ చెక్కని ఉపాదాన కారణం అంట. అంటే ఏ వస్తువు నుంచి ఈ కుర్చీ ఏర్పడిందో ఆ వస్తువుని, మూల వస్తువుని ఉపాదాన కారణం అంటారు. ఎవరు తయారు చేశారో వారిని నిమిత్త కారణం అంటారు. మరి కొయ్య ఉంది, చెక్క ఉంది, లేకపోతే దాన్ని ఏవో మొక్కలు ఎవరు కోశారు? ఎవరు కోయకుండా ఎలా అవుతుంది కుర్చీ? ఒక చెక్క రూపంలో ఉన్నదాన్ని కుర్చీగా తయారు చేయాలంటే దాని షేపులు అంటారు వాళ్ళ భాషలో. ఆ షేపులు తీయాలా వద్దా, ఆకారాలు, ఆకృతులు. అందుకో మనిషి కావాలిగా. అలాగని మనిషి ఒక్కడు అక్కడ కూర్చుని కుర్చీ కావాలి అంటే కుర్చీ వస్తుందా, కొయ్య ఉండాలి. అలాగే నేను కుర్చీ అవ్వాలి అనుకుంటే అవ్వదు, మనిషి దాన్ని చెయ్యాలి. వస్తువు తయారవడానికి ఉపయోగపడే వస్తువుని ఉపాదాన కారణం అంటారు, ముడి సరుకులు. దాన్ని మనకు కనిపిస్తున్న వస్తువుగా మార్చిన వాడిని నిమిత్త కారణం అంటారు. సృష్టికి మూలమైనటువంటి ముడిసరకు ప్రకృతి. ఆ ప్రకృతిని ఇలా మార్చినవాడు, ఇలా రూపొందించినవాడు పరమాత్మ. ఈ ప్రకృతిలో పరమాత్మ తేజస్సు ప్రవేశించడం వల్లే ఇది వికారాలు పొందింది. అందుకే ఇది వికృతి. ఆయన మూల ప్రకృతి. అందువల్లే ప్రకృతి కూడా ఆయనే, తర్వాత తెలుసుకుంటాం. అందుకని ఆయనే 2 కారణాలు. దాన్నే బ్రహ్మసూత్రాల్లో కూడా చెప్పారు. ప్రకృతిశ్చ ప్రతిజ్ఞా దృష్టాంతానురోధత్వాత్ అత్ర ఉభయ కారణత్వం స్థాపితం అన్నారు. ప్రకృతి కూడా ఆయనే కావడం వల్ల నేనే ప్రకృతిని, ప్రకృతి పురుషం చేవ విధ్యనాదీవుభావపి అని ఆయనే ప్రతిజ్ఞ చేయడం వల్ల, ప్రకృతి కూడా ఆయనే కావడం వల్ల ఉభయ కారణములు ఆయనే. అందుకే స్వయం జాత. వైఖానక విశేషేణ ఖననాత్, విశేషంగా భూమిని తవ్వి చేసినవాడు వరాహస్వామి దీనికి ఉదాహరణ. వరాహావతారానికి సంబంధించిన మాట ఇది. అలా చరిత్ర లోతుల్లోకి తవ్వితే కానీ చరిత్ర తెలియనట్టే, మనిషి తన హృదయం లోతుల్లోకి తవ్వుకుంటే కానీ విషయం అర్థం కాదు. అందుకే శివరాత్రి కథలో మనకి శివలింగం కనపడగానే లోతుకు తవ్వుకుంటూ ఒకరు వెళ్ళారు, పైకి ఎగురుకుంటూ ఒకరు వెళ్ళారు అంటారు. ఆద్యంతాలు కనుక్కునే ప్రయత్నం అన్నమాట ఇది. అది దొరకలేదు అంటే అర్థం ఆద్యంతాలు లేవు. తామే దేవుళ్ళం అనే అహంకారం బ్రహ్మకి విష్ణువుకి వచ్చింది కాబట్టి శివలింగం ఆ సమస్యను పరిష్కరించింది. ఇంకోసారి శివుడికి బ్రహ్మకి వస్తే విష్ణువు దాన్ని పరిష్కరిస్తాడు. ఇంకోసారి బ్రహ్మకి విష్ణువుకి శివుడికి వస్తే బ్రహ్మ దాన్ని పరిష్కరిస్తాడు. పెద్ద విశేషం లేదు అందులో. ఇందులో మళ్ళీ ఏ రూపం ఎక్కువ అని కొట్టుకోవలసిన అవసరం ఏం లేదు. అసలు మూలం నిరాకారం, అసలు తత్వం అది. అందుకని ఆత్మయో నిస్వయం జాత వైఖానక విశేషేణ ఖననం అంటే భూమిని తవ్వడం వరాహస్వామి అయినా మన హృదయం లోపలికి తవ్వితే కానీ ఈ విషయాలు ఇవి ఆత్మయోని స్వయం జాత అని అర్థం కావు. అందుకే ఈ వరుసలో పెట్టారు, లేదా ఉన్నట్టుండి వరాహ అవతారం ఎందుకు. సామగాయనక ఈ తత్వాన్నే వేదం ఘోషిస్తుంది. మనిషిని ఆకట్టుకోవడం కోసం సంగీతం రూపంలో పాడుతోంది. సామం గాయతీతి సామగాయన.
మూలమైనటువంటి పదార్థం స్వయంగా పుట్టిందయ్యా, దాని నుంచి సృష్టి ఏర్పడింది, ఎలా ఏర్పడిందని ప్రశ్నిస్తున్నారు. అసలు ఏర్పడిందో లేదో ఆలోచించండి అయ్యా. అది లోతుగా తవ్వితే కానీ, హృదయం లోపలికి వెడితే కానీ తెలియదయ్యా. ఆ తవ్వి బయటికి తీసి చెప్పిందే వేదం అయ్యా. ఆ వేదంలో ఆకర్షణ ఏమైంది? సామవేదం అయ్యా. వేదానాం సామవేదోస్మి. అంచేతనే ఆ సామవేదం రూపంలో భగవంతుడిని ఆరాధించండి. ఆ వేదాలకు అర్థం కనుక పురాణాల రూపంలో, ప్రవచనాల రూపంలో తెలుసుకోగలిగితే స్వయంగా చదవాల్సిన అవసరం ఏం లేదు. అందరికీ చదవడం వీలవుతుందా? చదవడం సాధ్యమా? చదివిన వాళ్ళు ఏదో చెబుతున్నారుగా, చెప్పేది తెలుసుకుంటే చాలు. అందుకే వేదాల గురించి మాట్లాడేవారు, పురాణాల గురించి మాట్లాడేవారు అందులో ఇవి మార్చకూడదు విషయాలు. ఏదైనా చిన్న చిన్నవి లోకం మేలు కోరి మనం ఏదైనా ఆకర్షణీయత కోసం కొన్ని మార్పులు చేసినా మూల విషయం దెబ్బతినేలా చేయకూడదు. అలా చేస్తే జరిగే ప్రమాదం ఏమిటో విష్ణు సహస్రనామం తర్వాత భీష్ముడు ధర్మరాజుకు చెబుతాడు. సరిగ్గా చెప్పకపోతే లోకంలో వచ్చే ప్రమాదం ఏమిటో. అంచేత సామగాయన సరిగ్గా వరుస. ఆత్మయో నిస్వయం జాతో వైఖానస్సామగాయన దేవకీనందన స్రష్టాక్షితీశ పాపనాశనక. ఈ మొత్తం వేదస్వరూపమంతా దేవకీనందనుడే. జ్యోతింషి చక్రాణి చయాని లోకే లోకత్రయా యాని లోకే త్రయో లోకా లోకపాలాస్త్రయీ చ. జ్యోతింషి చక్రాణి చయాని లోకే త్రయో లోకా లోకపాలాస్త్రయీ చ. త్రయోగ్నయః ఆహుతయశ్చ పంచ సర్వే దేవా దేవకీపుత్ర ఏవా అన్నారు విష్ణు పురాణం. 3 లోకాలు, 3 వేదాలు, 5 రకాల ఆహుతులు, 3 రకాల అగ్నులు, ఇవన్నీ ఒకే ఒక స్వరూపంగా మనం ఆరాధించాలి అనుకుంటే శ్రీకృష్ణుణ్ణి ఆరాధిస్తే చాలు. దేవకీనందన ఆయనే స్రష్ట. దేవకీనందన స్రష్ట. తత్సృష్ట్వా తదేవానుప్రావిశతు. ఆయనే సృష్టించాడు. సరిగ్గా దాన్ని సృష్టించి అందులో ఆయనే ప్రవేశించాడు. పడుకున్న మనిషే కలని కంటున్నాడు, కలలో ప్రవేశించాడా లేదా? ఆయన పాత్ర ఉందిగా మళ్ళీ అందులో. ఆ కళ నడుస్తున్నంతసేపు కలలో ఉన్న తానే నేను అనుకుంటున్నాడు, కానీ మంచం మీద పడుకున్న తాను నేనని అనుకోవడం లేదు. అందరికీ తెలుసున్న విషయం అది. అయితే భగవంతుడికి మనకి తేడా ఏమిటంటే ఆయన అలా పడుకుని కూడా ఈ కళ కంటూ కూడా సాక్షిగా చూడగలడు. మన కళని మనం కంటున్నప్పుడు సాక్షిగా చూడలేము, చూస్తున్నాం కానీ మనకి తెలియదు ఆ విషయం. సాక్షిగా చూడకపోయి ఉంటే, అందులోనే లీనమైపోతే బయటకు వచ్చాక ఎలా చెబుతున్నామంటే నాకు కళ వచ్చింది, ఫలానా వాళ్ళు కళ్ళలోకి వచ్చారు అనుకుంటున్నాం. వాళ్ళెవరు? అన్నీ ఈయనే. ఆ రూపాలన్నీ ధరించింది ఈ జీవుడే. ఒక్క జీవుడు తన మంచం మీద తాను పడుకుని ఇన్ని రూపాలు ధరించడం వీలైనప్పుడు శ్రీ మహావిష్ణువు అనంత విశ్వంలో ఉండే అనంత రూపాలు ధరించారంటే ఆశ్చర్యమే ఉందండి. మనం దాన్ని నిత్యము మననం చేయకపోవడం వల్ల, ఆ భావన లేకపోవడం వల్ల అదేదో ఆశ్చర్యం అనుకుంటున్నాం. మహావిష్ణువు ధరించాడనగానే ఇంకో మతం వాడు లేదంటే మా దేవుడు ధరించాడంటాడు, ఇంకో మతం వాడు మా దేవుడు ధరించాడంటాడు, ఇంకొకడు ఎవడో మధ్యలో పుట్టి విజ్ఞాన వేదికో అజ్ఞాన వేదికో అని వీళ్ళు ఎవరో ధరించలేదు అంతా అబద్ధం అంటాడు. వీటన్నిటికీ సమాధానం అద్వైతం. ధరిస్తున్నది నువ్వే. దేవుడు లేడని వాదించేవాడైనా ఉంటాడు కానీ లోకంలో నేను లేనని వాదించేవాడు ఉండడండి. ఆ నేను పట్టుకోమనండి తెలిసిపోతుంది. పట్టుకోపోతే వాడి కర్మ. మనం పట్టుకున్నాం. దేవకీనందన స్రష్ట. ఆ సృష్టించిన వాడైనా అందులో ప్రవేశించిన వాడైనా. క్షితీశక ఇక్కడ భూమికి పతి కాబట్టి, భూదేవి పతి కాబట్టి శ్రీ మహావిష్ణువును క్షితీశ అనొచ్చు హాయిగా. ఆ పేరు శ్రీరామచంద్రమూర్తిని ఉద్దేశించింది. 11,000 ఏళ్ళు రాజ్యం చేశాడు. ఇంకా ఒక్క మాట, ఏ రాజు అయినా సరే అసలు భూమండలంలో ఒకరికి రాజ్యాధికారం వచ్చింది అంటే వారిని విష్ణువుగా భావించి గౌరవించమని చెప్పారు. నా అవిష్ణు పృథివీపతిర్భవతి. విష్ణువు అంశ లేకుండా ఎవరూ పరిపాలకులు కాలేరు. అలా అంటే మరి పరిపాలిస్తున్న వాళ్ళందరూ విష్ణువు అంటే ఎలాగంటే వాళ్ళలో దుర్మార్గులు ఉన్నారు, సన్మార్గులు ఉన్నారు, ప్రజల సొమ్ము నొక్కేసిన వాళ్ళు ఉన్నారంటే అది వేరే విషయం. విష్ణువు అంశ లేకుండా అన్నారు. ఆ పరిపాలనకు సంబంధించి ఆయన యోగ్యత కలగడానికి ఆ అంశం ఉంటుంది. మిగిలినవన్నీ వాడి వారి జీవలక్షణాలను బట్టి ఉంటే దానికి తగిన ఫలితాలు వారు అనుభవిస్తారు. అంతేకాని పరిపాలించేవాడు ఒకటి ఏదో ప్రమాదం జరిగితే విష్ణువుకి ప్రమాదం జరిగిందంట, అది కాదుగా. ఆ యోగ్యత పట్టడానికి ఆ విష్ణువు యొక్క అనుగ్రహం కలిగిందంటే అంశం ఉంది. దానికి తగిన కృషి ఆయన చేశాడు. పుణ్యం అనద్దు, కృషి చేశాడు. ఆ కృషి చేస్తే అదే వస్తుంది. అలాగే పాపనాశనక, కేవలం శ్రీహరి ధ్యానం చేతనే పాపాలు నశిస్తాయని మామూలు వాళ్ళు చెప్పడం కాదండి. గంగా నది చెప్పింది స్వయంగా. గంగా నదికి భగీరథుడు చెప్పాడు. వ్యాస భాగవతంలో 9వ స్కంధంలో 9వ అధ్యాయంలో 6వ శ్లోకం దానికి ప్రమాణం. గంగానదిని భూమి మీదకి రావమ్మా,
భూమి మీదకి రావమ్మా, మా పూర్వీకులు స్వర్గానికి వెళ్ళాలి, వాళ్ళకి సద్గతులు కలగాలని భగీరథుడు ప్రార్థిస్తే నేను రాను అంది ఆవిడ స్పష్టంగా. రానడానికి కారణం ఏమిటంటే ఈ మానవులు తక్కువ వాళ్ళు కాదు, నాలో మునిగితే అన్ని పాపాలు పోతాయని పనిగట్టుకుని ప్రచారం చేస్తారు, అదేదో ఆకర్షక పథకంలాగా అందరూ వచ్చి నాలో మునుగుతారు, వీళ్ళ పాపాలన్నీ నాకంటిస్తే నేనేం చేసుకోవాలయ్యా, నేను జల పదార్థాన్ని నేనేం చేయాలంటే చాలా స్పష్టంగా భాగవతంలో వ్యాసుడు భగీరథుని చేసి చెప్పిస్తాడు. నువ్వేమీ కంగారు పడక్కలేదమ్మా, నీ పాపాలను కూడా హరించగలిగిన వాళ్ళు ఉన్నారు. సాధవోన్యాసినశాంత బ్రహ్మిష్ట లోకభావనాహ హరంత్యహం తే అంగసంగాత్ తే శ్వాస్థే హ్యఘభిద్ధరి. సాధువులు, సన్యాసులు, యోగులు, శాంతపురుషులు, సజ్జనులు, సత్ప్రవర్తనకి పేరొందిన వాళ్ళు, ఇంద్రియ నిగ్రహం కలిగిన వాళ్ళు, వీళ్ళంతా లోకాన్ని పవిత్రం చేసేవాళ్ళు. వాళ్ళు నీలో స్నానం చేస్తారు, వాళ్ళు నీ పాపాలు హరిస్తారు. ఇప్పుడు ఆలోచించండి, గంగానది కంటే మనం గొప్పవాళ్ళమా కాదా? గంగానది కంటే మనం గొప్పవాళ్ళం. గంగానది పాపాలు సైతం హరించగలిగిన శక్తి సజ్జనుడికి ఉంది అంటే ప్రవచనంలో సజ్జనత్వానికి ప్రాధాన్యం ఇస్తామా, గంగానదికి ప్రాధాన్యం ఇస్తామా? బద్దలు కొట్టి కోర్టులో వాదించవచ్చు దీని గురించి. గంగానది కంటే మంచి మనిషే గొప్పవాడు. సమస్త ప్రవచనాలు మనిషిలో మంచితనం పెంచడానికి జరగాలి తప్ప గంగలో మునుగు గోదావరిలో తేలిని చెబితే అది ప్రవచనమే కాదు, అది లెక్క. సరిగ్గా భాగవతం చెబుతోంది. పైగా ఎందుకు హరిస్తారో చెబుతున్నారు. తే శ్వాస్తే అగభిద్ధరికి, సమస్త పాపాలని హరించేటువంటి శ్రీహరి స్మరణ వాడు నిరంతరం మనస్సులో చేస్తున్నాడు అంటే వాడు గంగా నదికి 100 రెట్లు పవిత్రుడు. ఇప్పుడు మనం ఇంట్లో కూర్చుని హరిధ్యానం చేయడం, ఎవరి సంపదలు హరించకుండా ఉండడం ముఖ్యమా? అన్ని సంపదలు హరించేసి అక్రమ వ్యాపారాలన్నీ చేసి సారా కొట్లు పెట్టేసి జనాన్ని ముంచేసి రాజకీయాల్లో కూడా కోట్లు కొల్లగొట్టేసి గంగా నదిలోకి వెళ్ళడం, కృష్ణా పుష్కరాల్లో మునగడం, గోదావరి పుష్కరాల్లో మునగడం ఆలోచింతురుగాక మీరలు. ఆత్మయో నిస్వయం జాతో వైఖానస్సామగాయనక దేవకీనందన స్రష్ట క్షితీశ పాపనాశనక. 107వ శ్లోకంతో చిట్ట చివరి శ్లోకంతో రేపు కలుద్దాం. రేపటితో శ్రీ మహావిష్ణువుకి ఈ పూజకి ఉద్యాపన చేద్దాం.